హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి 4 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అండి. ఉదయం చాలా హడావిడిగా ఉంటుంది కదా, మనకి లంచ్ బాక్స్ అనేసరికి చాలా హడావిడి పడిపోతూ ఉంటాము. కానీ అలా హడావిడి ఏమి లేకుండా 10 నిమిషాల్లో ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనుకుంటున్నారా? ఈ రోజు మీ ముందుకి 4 రకాల లంచ్ బాక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. అవి ఏంటనేగా మీ డౌట్స్. ఒకటి వచ్చేసి దొండకాయ రైస్, రెండు వచ్చేసి ఆలూ రైస్, మూడు వచ్చేసి పులిహోర అండి. మనకి లెమన్ తో అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మామిడికాయ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెండు రకాల లెమన్ రైస్. హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. రేపు ఉగాది కదండి, అందరికి ముందుగా ఉగాది మనం వీడియోలోకి శుభాకాంక్షలు. ఈ వెళ్ళిపోదాం. ఉగాదికి ఇలా ముందుగా మనం దొండకాయ రైస్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఉదయం లేవగానే మనకి ఒక పక్కన రైస్ పెట్టాలి, ఒక పక్కన కర్రీ, ఒక పక్కన టిఫిన్ అని చాలా హడావిడి పడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. కానీ 10 నిమిషాల్లో ఇలా దొండకాయ రైస్ అనేది చేసి పిల్లలకి బాక్స్ అనేది కట్టేశారంటే మిగతా పనులు అనేవి చాలా ఈజీగా తర్వాత అయినా మనం చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. ఒక కళాయి పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, ఈ పోపు దినుసులలో యాలకులు వచ్చేసి ఒక 2, లవంగాలు వచ్చేసి ఒక 2 వేయండి. కొంచెం లైట్గా మనకి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట, మసాలా ఫ్లేవర్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చిని 2 తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు వేసుకొని, ఈ ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలను, మీరు గుండ్రంగా కట్ చేయొద్దండి, ఒక పీస్ తీసుకుంటే మనం 4-5 ముక్కల కింద ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. దొండకాయల్ని ఇలా కట్ చేసుకొని ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. మీరు తీసుకునే 1 కప్పు రైస్కి వచ్చేసి 1 కప్పు వరకు దొండకాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఈ దొండకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి కొంచెం కుక్ అయ్యాయి కదా, ఇంకొక 5 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి చిన్న చిటికెడు వరకు వేసుకోండి, ఎందుకంటే మనం తక్కువ రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని లైట్గా కారం అనేది యాడ్ చేయండి. మీ పిల్లలు కారం తక్కువ తినేవారైతే, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసాం కాబట్టి చిన్న చిటికెడ వరకు మాత్రమే కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడి పొడిలాడుతూ వండి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, అది వచ్చేసి 1 కప్పు వరకు ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దింపి ఒక బాక్స్లో ప్రిపేర్ చేసుకుంటే మనకి దొండకాయ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈజీగా లంచ్ బాక్స్ అనేది 10 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయింది కదా. మనకి ఉదయం హడావిడి లేకోకుండా రైస్ అనేది కుక్ చేసుకొని ఇలా కనుక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టేశారంటే మనకి టైము సేవ్ అవుతుంది, కంగారు పడే పని లేదు. చక్కగా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ చక్కగా రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. ఈ మామిడికాయ పులిహోర అంటే ఇష్టపడిన వారు ఎవ్వరు ఉండరండి. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ లాగించేస్తారు. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ పులిహోర అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని మెంతులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని, అలాగే ఆవాలు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా 2-3 టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని లైట్గా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి దోరగా వేగితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన ఈ ఆవాలు మెంతుల్ని తీసి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మామిడికాయలు వచ్చేసి ఇదిగోండి, కొంచెం పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు కాయలు అయితే తీసుకున్నాను నేను. వీటిని పైన తొక్కు వరకు కూడా తీసేసి ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్ ఉంటుంది కదండి మన ఇంట్లో, ఆ స్ట్రైనర్ తీసుకొని చక్కగా కోరేయండి. ఇదిగోండి, ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని చక్కగా తురుము అనేది ఇలా తీసేయండి. చూసారా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకోండి. ఇలా ఒక కళాయి పెట్టుకొని ఒక 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు
ఈ పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వచ్చేసి ఒక 2-3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. వీటిని ఒకసారి కలిపేసుకొని ఇవి కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోనే మిరియాలు వచ్చేసి ఒక 10 మిరియాల వరకు వేసుకోండి. మిరియాలు వేసిన పులిహోర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. టెంపుల్ పులిహోరలో మనకి రుచి ఎలా ఉంటుందో అంత రుచి వస్తుందన్నమాట. ఎండుమిర్చి వచ్చేసి ఒక 4-5 వరకు ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీల్చుకొని ఒక 4 పచ్చిమిర్చి వరకు వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిలో ఉన్న ఆ పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు తీసుకొని ఇందులో వేసుకోండి. ఈ కరివేపాకులో ఉన్న చిట్టుపట్లు మొత్తం ఆగిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇందులో పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం ఆవాలు మెంతులు వేయించి పొడి పట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ను కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా కోరి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, ఆ తురుమును కూడా ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మామిడికాయ తురుము కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ బంద్ చేసేయండి. ఈ హీట్కి మనకి అందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదండి, ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనకి తాలింపు అనేది పొడి పొడిలాడే అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలాగా రైస్ పైన వేసేసుకుందాము. ఇలా వేసేసి మొత్తం రైస్ అంతా కలిసేటట్టు ఈ పోపు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఇక మనం ఇందులో ఎటువంటి నిమ్మకాయలు కానీ అలాగే చింతపండు పులుపులు కానీ వేసే పని లేదండి. చక్కగా ఇలా రెడీ చేసేసి రైస్లో కలిపేసుకుంటామే. ఈజీగా మనకి మామిడికాయ తురుము రైస్ అనేది రెడీ అయిపోతుంది. మామిడికాయ పులిహోర అంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారని ఇందులోనే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదా రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఈ మొత్తం కూడా ఒకసారి చేత్తో ఇలా కలిపేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన మూడో రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర అనేది చేసాం కదండి. ఇప్పుడు నిమ్మకాయతో పులిహోర అనేది ఎలా కలపాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకరోజు మామిడికాయ పులిహోరని, ఒకరోజు నిమ్మకాయ పులిహోరని, ఒకరోజు చింతపండు పులిహోరని ఇలా చేసి పెట్టారంటే పిల్లలకు కూడా బోర్ కొట్టదు, చాలా ఇష్టంగా లాగించేస్తారు. ఇదిగోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకుని ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేయండి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు వచ్చేసి ఒక చిన్న కప్పు వరకు వేసుకొని పోపు దినుసులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత అల్లం తరుగు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. కట్ చేసిన ఎండుమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వచ్చేసి 2 రెమ్మల వరకు ఇలా తుంచి వేసుకున్న తర్వాత కరివేపాకులో ఉన్న చిట్టుపట్ల మొత్తం పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి, లేదా 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా బాగా ఇలా మిక్స్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో నిమ్మకాయలు వచ్చేసి ఒక 2 తీసుకొని మజ్జిగ కట్ చేసుకున్న తర్వాత ఇందులో గింజలు తీసేసి చక్కగా ఒక బౌల్లో పిండేయండి. ఇలా తీసుకున్న ఈ నిమ్మరసాన్ని ఇలా రైస్ మీద యాడ్ చేసేయండి. పులుపు ఎంత పడుతుందో చూసి యాడ్ చేయండి. కొంచెం యాడ్ చేసిన తర్వాత మరలా యాడ్ చేయండి. ఒక్కసారి యాడ్ చేస్తే మనకు పులుపు అనేది ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకున్నారంటే మనకి చక్కగా లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్కి చాలా ఈజీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా ఇష్టంగా లాగించేస్తారు పిల్లలైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆలూ రైస్. ఇది కూడా చాలా సింపుల్ అండి. ఈజీగా 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పిల్లలకు కూడా చాలా హెల్తీ రైస్లు అనమాట ఇవి. ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను.
ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకోండి. ఈ కళాయిలో ఒక 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఇలా హీట్ అయిన తర్వాత 2 యాలకులు 3 లవంగాలు తీసుకొని ఇందులో వేసేయండి. ఇలా వేసిన తర్వాత కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకొని, ఉల్లిపాయలు వచ్చేసి ఒక చిన్న కప్పు వరకు వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి 2 తీసి వేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఇవి కొంచెం గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని, ఆలూని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మీడియం సైజ్ ఆలూలు 2 తీసుకుంటే సరిపోతుంది. బంగాళదుంపల్ని వాటిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా వేసేసి ఈ ఆలు కూడా చక్కగా కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకొని, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూను, పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా ఒకసారి కలిపండి. ఎమ్మటనే కారం అనేది యాడ్ చేయొద్దండి. పసుపులో ఉన్న వాసన మొత్తం పోయే వరకు ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. ఎందుకంటే లంచ్ బాక్స్ కాబట్టి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ వచ్చేసి 1 కప్పు వరకు ఇలా వేసేసి ఒకసారి కలిపేయండి. మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉండాలండి. అప్పుడే లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత దింపి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఆలు రైస్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఉదయం లేవగానే చాలా హడావుడిగా కంగారు పడిపోతూ ఒక పక్కన రైస్, ఒక పక్కన కర్రీ అనుకుంటా, ఇంకో పక్కన టిఫిన్ అనుకుంటా మనం హడావుడి పడిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాగ ఈ 4 రైస్ని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేశారంటే మీరు టిఫిన్ ప్లస్ మనకి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుంది. ఇది కూడా పిల్లలకి టిఫిన్ కింద పెట్టేయచ్చు. ఇందులోనే ఉల్లిపాయలు వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోండి. పిల్లలకి ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. పెద్దవారైనా సరే మీరు టిఫిన్ కింద లాగించేయచ్చండి ఉదయాన్నే. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. చూడండి, మనకి చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే 4 రెసిపీలని కూడా ఉదయాన్న ఈజీగా ఇలా చేసి పెట్టేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.